ఉపాధి హామీ పథకం పేరు నుండి గాంధీ పేరును తొలగించడం దుర్మార్గపు చర్య అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మోదీ, అమిత్ షా మహాత్మా గాంధీ పేరు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల నుండి తొలగించలేరని చెప్పారు. పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలను నీరుగార్చే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జోసెఫ్ తెలిపారు. ఇక 2 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుండి బయటకు రాని కేసీఆర్ నేడు కేవలం మునిగిపోతున్న బీఆర్ఎస్ పార్టీ కోసమే బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. గాంధీ గారి పేరును జాతీయ ఉపాధి హామీ చట్టం నుంచి వారి పేరును తొలగించాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్న వేళ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మనం నిరసనలు ఈరోజు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి హామీ చట్టం నుంచి పేరును తొలగించినంత మాత్రాన వారి పేరు ప్రజల గుండెల నుంచి మీరు తొలగించలేరని మోదీ, అమిత్ షా గారికి ఈ ధర్నా ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చింది మహాత్మా గాంధీ గారి సారథ్యంలో, నాయకత్వంలో. అలాంటి మహానుభావుడి యొక్క పేరు మీద పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకాన్ని ఒక చట్ట రూపంలో తీసుకొని వచ్చి వేసవి కాలం వచ్చిందంటే నిరుపేద కూలీలకు పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని, గరీబీ అడ్డావను నినాదం తీసుకొని వచ్చింది, గూడు గుడ్డ నినాదం తీసుకొని వచ్చింది. ఈరోజు బ్యాంకులను జాతీయకరణ చేసి, రాజ్యసభను రద్దు చేసి, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి కోడు పువ్వులు పంపించేసినటువంటి ఇందిరమ్మ పేరు ఉండద్దని చెప్పండి కుట్ర.